నమస్తే, వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ఇవాళ వికారాబాద్ జిల్లాలోని సిరిపురం గ్రామానికి రావడం జరిగింది. సో ఇక్కడ చాలా మంది రైతులు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. సో ఒకసారి మాట్లాడదాం. తెలంగాణలో ప్రభుత్వాలు మారిన తర్వాత రైతుల కష్టాలు మారాయా, అంటే ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు రైతులకు చేరుతున్నాయా, అసలు ప్రభుత్వము పనితీరు ఏ విధంగా ఉంది, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, నిజంగానే రైతుల గురించి ఆలోచన చేస్తూ ఉన్నారా, రైతులకు అందుబాటులో ఉంటా ఉన్నారా, ప్రజాప్రభుత్వం పైన రైతుల అభిప్రాయం ఏంటో ఒకసారి వారినే అడిగి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనతో పాటు అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు అన్న మీ పేరు? మా పేరు గోపాలే. గోపాల్, ఏ ఊరన్నా మీది? మా సిరిపురమే. సిరిపురమేనా? అవును. ఓకే, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది, రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చింది. సో మరి ఎట్లుంది అనుకోవచ్చు, మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటేనే అదంతా మీ వల్లనే, మీరు ఓట్లు వేస్తేనే గెలిచింది. కాంగ్రెస్ పార్టీకి మస్తు మేము అభిమానంతో మస్తు తిరిగినాము, కాళ్ళు మొక్కినాము, ఏళ్ళు మొక్కినాము. ఒక్కొక్కరు ఇళ్ళ కాడికి 4-5 సార్లు తిరిగి కూడా వాళ్ళకు ప్రసాదాన్ని గెలిపించుకున్నాము, మన రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నాము. కాకపోతే వాళ్ళు మాకు ఏం చేసిరు అంటే, ఇప్పుడు అన్యాయం అంటే మన ఊరియా మసాలాలు దొరుకుతలేవు, చాలా నష్టం అవుతున్నాం. నాకైతే కూడా రాదు. ఆన్లైన్ లో బుక్ చేసుకో అంటే ఏం బుక్ చేయాలి, నాకు ఇంట్లో 1 తెలియదు 2 తెలియదు. నాకు వచ్చిన ఫోన్లే లేపుతా, నేను వచ్చిన ఫోన్లే లేపుతా. ఏమన్నా ఫోన్ చేయాలంటే ఏమన్నా గుర్తున్న ఫోనే లేపుకుంటా, మాట్లాడతా. నువ్వు ఆన్లైన్ లో బుక్ చేసుకో అంటే నా ఊరికి ఇప్పుడు వచ్చింది 2-3 లారీలు వచ్చినాయంట. ఇప్పుడు ఎవరిని అడగాలి నేను? ఈ షోలోకో మీ షోలోకో ఆడికో ఈడికో అంటున్నారు. ఏడికో ఏం బుక్ చేసుకున్నాలే, ఆడిపోతే అయిపోయింది, స్టాక్ అయిపోయింది అని ఈడికి 3 సార్లు అయ్యా. నాకు ఇప్పుడు నా చేను కొయితే మిరప చెట్లకు మసాలా వేస్తే మిరప చెట్టు ఎట్లా అవుతుండే, ఇంతనైనా కవర్ అవుతుండే కదా. ఇది ఎవరైనా వచ్చి 4 వచ్చి చూడమని. నాకు మసాలాలు మాత్రం ఇప్పటికి కూడా అందలేవు. ఇక ఎంత నువ్వు ఒకసారి మిరప చెట్లు చూసుకోండి. నేను కాంగ్రెస్ నేను కాంగ్రెస్ విస్ ప్రెసిడెంట్ చేసినాక కూడా నన్ను ఇంత నాకు మసాలా ఇవ్వని కారణం ఇది. కాంగ్రెస్ పార్టీ నేను కాంగ్రెస్ పార్టీ గానీ ఇప్పుడైతే నాకు ఇంత నష్టం జరిగింది అన్న. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు అంటే, మీకు ఇబ్బంది పెట్టొద్దు అనే ఆలోచనతోని, అంటే మీరు లైన్లలో పోయి గంటల తరబడి మీ పని బ్యాకర్ పెట్టుకొని ఇలబడు ఎందుకు, అందుకే 50 తెచ్చిన మంచిగా అంటుండ ఆయన. ఒక్కటి వింటావా, ఓ టైం ఏమో 3 గంటలు చెప్తున్నారు, ఓ టైం ఏమో తెల్లాటలకు అయిపోతున్నది అంటున్నారు. తెల్లాటలకు అయిపోయింది అని ఓసారి అంటున్నారు, ఓసారి ఏమో 3 గంటలకు అని చెప్తారు. 3 గంటలకు పోయి ఆడ లైన్ నిలబడితే అయిపోయింది అంటున్నారు. ఇప్పటికి కూడా నాకు 3 సార్లు 4 సార్లు వచ్చిందట, గానీ ఒక్క సంచి ఊరి కూడా రాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు అయితే నేనైతే ఆటోనికి పైసలు ఇస్తుంటే, ఆటో తెస్తుండే, శని కార్డు వేస్తుండే, పోరానాయన అని చెప్తుంటే అంతే. నేను మరి కాంగ్రెస్ పార్టీని మీరే గెలిపించుకున్నారు కదా, ఎట్లుంది కాంగ్రెస్ పార్టీ పాలన? ఇప్పుడు కాంగ్రెస్ పాలన అంటే ఏం, అప్పుడు కష్టపడి తిరిగినాము. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేసిరా, మన బీజేపీ వాళ్ళు చేసిరా, మన టిఆర్ఎస్ వాళ్ళు చేసిరా, ఈ మసాలాలు ఎవరు చేసిరు? మాకైతే చాలా నష్టం. మాకు మసాలా ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? ఇది ఈ మాకు రైతులు ఉండాలనా, బతకాలనా, సావాలనా? ఇప్పుడు ఇక్కడ మీ దగ్గర వికారాబాద్ లో గడ్డం ప్రసాద్ గెలిచింది కదా, గడ్డం ప్రసాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఎట్లుంది ఆయన పాలన? అంటే అందుబాటులో ఉంటున్నారా మీ అందరికి? పాలన ఆయన గురించి మాకు ఏం అభ్యంతరం ఏం లేదు. ఆయన మీద మాకు ఆయన పగలేడు. ఆయన పగ కాదు, అంటే మీ గురించి ఆలోచన చేయాలి కదా. మరి ఇప్పుడు గెలిచిండు, రైతులకు యూరియా అంత లేదు, వికారాబాద్ లో పంట నష్టాలు జరుగుతున్నాయి, వికారాబాద్ రైతులు వస్తుంటే ఆయన కూడా మాట్లాడాలి కదా. మరి అట్లా ఆయన మరి ఓకేనా మీకు అంటున్నాను? ఆయన ఇప్పుడు వచ్చి పొలాలు చూస్తున్నాడా, ఏదైనా చూస్తున్నాడా? పొలాలు చూస్తలేడు, పట్టించుకోవట్లేడు కదా. వస్తున్నాడు, మండలకు వస్తాడు, లేకపోతే వికారాబాద్ వస్తాడు, అంతే. దావతులు ఎవరైనా దావతులు ఉన్నా గానీ వస్తున్నాడు, పోతున్నాడు, గానీ ఈ పంట పొలాలను చూస్తలేడు, మీ దగ్గరికి వస్తలేడు. ఓకే, రైట్ అన్న. మీ పేరు ఏం పేరు అన్న? మీ పేరు ఏం పేరు? ఓకే, నువ్వు చెప్పు. నా పేరు అంజయ్య. అంజయ్య. సో ఎట్లున్నది మొత్తం కూడా తెలంగాణలో? ఇక రైతులకు కొంచెం ఇబ్బంది ఉన్నది అనేది చాలా మంది చెప్తారు, నిజమేనా? ఇది కొంచెమే ఇబ్బంది ఉందా, ఇంకెక్కువ ఏమైనా ఇబ్బంది? 100% ఇబ్బంది ఉన్నది. రైతులకు ఏం ఉన్న గురించి ఏం లేదు. ఈ ప్రభుత్వం తోటి వచ్చింది ఏం లేదు. గత ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఖాళీ ఒక ఆటోనికి కిరాయి ఇస్తే వాడు 10 గంటలు తెచ్చి ఇంటికాడ పడేసిపోతుండే. అట్లాంటిది ఈ ప్రభుత్వం వచ్చి ఏం లాభం ఉన్నది? ఇది ఎందుకు? ఇది ఉన్నొకటే లేకున్న ఒకటే, దున్నపోతు మీద వాన పడ్డట్టున్నది.
ప్రజా ప్రభుత్వం అంటారు కదా, ఏం ప్రజా ప్రభుత్వం మీదేనంట ఆ, ప్రభుత్వం. మొత్తం దళారి ప్రభుత్వము ఆ. ఆ, ఉమ్. మొత్తం కుంభకోణాల ప్రభుత్వము ఉమ్. మొత్తం డీలింగ్స్ ప్రభుత్వాలు ఓకే, ఏం లేదు. అంటే ఇది ప్రజల కోసమే ఇట్లా కొంచెం అంటే మేము పథకాలు తెస్తున్నాము ఏం పథకాలు చేస్తున్నారు? పథకాలు లేదు, ఏం లేదు. వాడు దేవుడు లేకుండే వాడు పుణ్యాత్ముడు వాడు. కేసీఆర్. ఆ ఉమ్. ఆ కేసీఆర్ ని తిట్టిన దాకా వీనికి పొద్దుపోదు. ఓకే, ఆ. తెల్లారితే మీటింగ్ పెడతాడు. పొద్దున్న లేస్తా ఏ స్టేజ్ మీద ఎక్కని ఆ. ఫస్ట్ కేసీఆర్ ని తిడితేనే వీనికి ఆరోగ్యం మంచిగుండదు, ఆ, లేకపోతే వీనికి పొద్దుపోదు. ఆ. అంతే. అంటే కేసీఆర్ ని తిట్టడమే పని. కేసీఆర్ ని తిడితేనే వానికి కడుపు నిదానం అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు తెలంగాణలో ప్రధానంగా చూసుకుంటే ఒక నిమిషం మీ దగ్గరకు వస్తా. అంటే ఇప్పుడు ప్రధానంగా యూరియా విషయంలో అంటే నేను ఎక్కడికి పోయినా కూడా యూరియా లేదు. సార్ మాకు యూరియా అంతలేదు అంటున్నారు. అసలు దీంట్లో ఎందుకంటే నిజమేనా ఇది అంతలేదు మీకు? నిజమే 100% మాకు యూరియా సకాలం అంతలేదు. ఓకే. ఆ యాప్ పెట్టిరు. ఉమ్. ఆ యాప్ పెట్టిరు ఏంటంటే కరెక్ట్ మరపల్లి మండలం ఏవో గారో ఇవాళ ఉంటారు. ఆ. కరెక్ట్ 3 గంటలకు ఇస్తామంటారు. 5 నిమిషాల్లో మొత్తం ఎక్కడ అక్కడ బుక్ చేసుకుంటారు. ఓకే. అది చదువు రాని వాళ్ళు ఎక్కడ పోవాలి? ఆ. ఇటువంటి పిల్లలు ఎక్కడ పోవాలి? మేము ఎక్కడ పోవాలి? ఏం చేయాలి? ఇప్పుడు దాని కరెక్ట్ టైం ఇగో గిన్ నుంచి ఇంత వరకు టైం ఇస్తున్నాం, అప్పటి వరకు మీరు బుక్ చేసుకోండి అని చెప్పాలా? స్టాక్ పెడితేనే స్టాక్ లేదు, ఏమి లేదు. ఆ. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో దొరకకపోయా. ఇంకోటి ఇక్కడ మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటారు కాబట్టి నేను ఒకటి అడగదలుచుకున్నా. మీరే పార్టీ కోసం పార్టీ గెలుపు కోసం పనిచేసి అధికారంలోకి తీసుకొని వచ్చిర్రు మీరు కాళ్ళ పడ్డారు. ఓటర్ల దగ్గర పోయి కాళ్ళ పడి ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చిన తర్వాత ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి, ఏసీ గదులు, ఫార్చునర్ కార్లు, రోడ్లు, తార్లు, బంగ్లాలు. మరి మీ దగ్గరకు వస్తురా? మీరు కష్టపడి వాళ్ళ గెలుపు కోసం పనిచేసారు కదా, మిమ్మల్ని అంటే ఇప్పుడు మీ పంటలు నష్టం జరిగినాయి, మీకు యూరియా అందుతలేదు, మీ పంటలు మొత్తం కూడా పాడైపోతున్నాయి, మీ పంటలకు పెట్టుబడి పెట్టుకున్నారు మీకు యూరియా వస్తలేదు. మరి దీనిపైన వాళ్ళు వచ్చి ఏమైనా మీకు భరోసా ఇస్తుర్రా? అదే గిది కాదప్ప మీరు గిట్ల ఉన్నారు, గిది పరిస్థితి వస్తుర్రా? ఏ భరోసా లేదు. ఒక్క రైతులు వచ్చి వాళ్ళు అరుచుకున్నది లేదు, పరామర్శించింది లేదు, ఇవన్నీ చూసింది లేదు. ఓకే, ఏం లేదు. రైతును అడిగే నాతుడే లేడు. ఎవరు కూడా వస్తలేదు, ఏ నాయకుడు వస్తలేడు. ఒకసారి మీరు ఏంటండి, ఇదేమైతుంది ఇక్కడ 50,000 రూపాయలు పెట్టిండు అన్న ఓకే పంటకు. ఇది ఏం ఖరాబ్ అయింది? ఎన్ని మందులు ఉన్నాయి? ఇది బాగానికి మందులు అయితే ఉన్నాయా లేవా? ఉన్నాయి. మళ్ళీ ఏమైంది? ఇది ఆయన తీస్తున్నాడు, కొడుతున్నాడు, పిల్లు కూడా ఉన్నాయి. 50,000 రూపాయల మందులు కొట్టి ఇవన్నీ ఇది పోయింది. దీనికి మసాలా ప్రాబ్లమా, మందు ప్రాబ్లమా, ఏ కంపెనీలో చెప్తారు ఇవి? అసలు ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు అయింది. మా ప్రభుత్వం మందిది కాదు. కానీ మీటింగ్ ఏమన్నా అయిందా రైతుల గురించి? విన్నారా మీరు ఎప్పుడన్నా మీటింగ్ లో? రైతు మీటింగ్ అయిందా? అంటే పెడుతున్నామంటారు రైతు భరోసా. ఏడ పెడుతున్నా? మా ఊరికి ఇన్ఫర్మేషన్ లేదు. కావాలంటే మీరు చెన్నారెడ్డి ఊరు చిన్నది కాదు ఇది, మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయి మైంటైన్ గా ఉంటాడు వాళ్ళ ఇల్లు. అంటే రైతు ఆశీర్వాద సభ అని చెప్పి ఇట్లా పెడుతుండు కదా. ఏం పెడితే ఏం మాట్లాడుతున్నా? ఏం మాట్లాడుతున్నారు సార్ చెప్పండి, మీరు చెప్పండి, మీరు ఏం మాట్లాడుతున్నారు? రైతు బంధు ఇచ్చినప్పుడు ఏ ఆశీర్వాద సభ లేదు, రైతు సభ లేదు. డైరెక్ట్ కరెక్ట్ టైం రాందాడు. జూన్ అక్టోబరు తక్కువ ఫోన్లలో టింగు అనేది మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు.